హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా అయితే హ్యాపీ వినాయక చవితి అండి. మేమైతే వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాము. సింపుల్గా చేసుకున్నాం అనమాట. ఇగోండి ఈ ముగ్గు పైనే ఒక పీటని పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. దీనిపైన ఇప్పుడు వినాయకుని పెడతామన్నమాట. ఇగోండి పాల వెల్లైతే కట్టేసుకున్నామండి. ఇగోండి చూసారా, సింహాచలం లాంటిది. ఇది మా పాప ప్రిపేర్ చేసిందండి. చాలా బాగా చేసింది. చాలామంది అడిగారండి అది కొన్నారా అని. లేదండి, మా పాప ప్రిపేర్ చేసింది. ఇగోండి పీట పైన అయితే రైస్ వేసుకుంటున్నాను. దీనిపైన మా పాప చేసిన సింహాసనాన్ని అయితే పెట్టుకున్నామన్నమాట. అదైతే చాలా బాగా చేసిందండి. చూసారా ఎంత బాగుందో, చాలా ముద్దుగా ఉందండి. దానిపైన మన బొజ్జ వినాయకుడిని పెడితే సూపర్ ఉందన్నమాట. తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి అది ఎలా ఉంది అనేది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అసలు వినాయకుని పెడితే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఆ సింహాసనము, అలాగే మన బొజ్జ గణేశుడు కూడా. ఇప్పుడైతే ఇక్కడ నేను దీపాలంతా చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇగోండి వినాయకునికి అయితే పువ్వులు పత్రలు అన్నీ పెడుతున్నాను అనమాట. వినాయకునికి గంధం పెట్టి బొట్టు పెట్టుకోవాలన్నమాట. ఈ వినాయక చవితి మీరంతా ఎలా చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఇగోండి పాల వెళ్ళి మొత్తం అన్ని రకాల పత్రులు వేశానండి. అలాగే మన వినాయకునికి ఇష్టమైన ఫ్రూట్స్ కూడా అన్నమాట. చెరుకు, అలాగే జొన్న పొత్తు, నెక్స్ట్ మారేడికాయ, అలాగే ఎలకకాయ, సీతాఫలం, అలాగే నారింజ, ఇంకా అండి దేవుడికి ఏమేమి ఫ్రూట్స్ ఇష్టమో అన్ని ఫ్రూట్స్ని అయితే అక్కడ పెట్టేసుకున్నానండి. గ్రేప్స్, ఇగోండి పైన గరికి కూడా వేశానండి. వినాయకుడికి ఇష్టం కదా పచ్చగా ఉండడము, అందుకని పైన కూడా పాలవెల్లి పైన కూడా వేశాను అనమాట. ఇగోండి పువ్వులు అన్నమాట దేవుడి కోసం. దీపం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ బొజ్జ గణపయ్య మనందరికీ చల్లగా చూడాలండి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అనమాట. ఇగోండి లడ్డూలు అయితే నేనే ప్రిపేర్ చేశానండి. అలాగే ఉండ్రాళ్ళు పాయసం అనమాట. మన గణపయ్యకి ఎంతో ఇష్టం కదండి. ఉండ్రాలన్నా, లడ్డూలన్నా, కుడుములన్నా. అగోండి పైన పెట్టిన గొడుగు కూడా మా పాపే ప్రిపేర్ చేసిందండి. చాలా బాగుంది అది కూడా. ఇగోండి చుట్టూ ఫ్రూట్స్ పెట్టుకున్నాను కదా, సైడ్కి కూడా కొన్ని ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను. నాకైతే బాగా నచ్చిందండి ఆ గొడుగు కూడా. వినాయకుడికి పెట్టిన గొడుగు కూడా చాలా బాగుంది. దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటామండి. పాలవెల్లి ఎప్పుడు కట్టుకోమండి, కానీ ఇయర్ అయితే పాలవెల్లి కూడా కట్టాము. ఎందుకంటే పాలవెల్లి ఉంది లేదని చాలామంది అంటారు. పాలవెల్లి ఉండడమో లేకపోవడం కాదండి, మన బొజ్జ వినాయకునికి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ పెట్టడమే కదండి. అలా పాలవెల్లి కడితే వినాయకుడు చాలా ఇష్టమంట. ఇదండి, అందుకే మేము కూడా పాలవెల్లి కట్టేసుకున్నాం ఈ ఇయర్ అయితే. చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కట్టేవాళ్ళండి, మేము పూజ చేసుకునేటప్పుడు చిన్నప్పుడు. పెళ్ళయ్యాక నేనైతే ఎప్పుడు పాలవెల్లి కట్టలేదండి. మళ్ళీ ఈ ఇయర్ అయితే కట్టాము. మా హస్బెండ్కి అడిగాను అనమాట, పాలవెల్లి పెట్టుకోవచ్చా అని. అదేం లేదు, పాలవెల్లి అందరూ పెట్టుకోవచ్చు అని చెప్పారు. అందుకని ఈత పాలవెల్లి అయితే పెట్టుకున్నాము. ఇగోండి పులిహోర చేశాను నేనైతే దేవుడికి ఇష్టమని. పులిహోర, అలాగే ఉండ్రాళ్ళు పాయసం, అలాగే లడ్డు అన్నమాట. అలాగే మా పాప, చిన్న పాప, పెద్ద పాప బుక్స్ కూడా పెట్టేసుకున్నారండి. మేము కూడా చిన్నప్పుడు అలాగే బుక్స్ పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళము. ఎందుకంటే ఇది గణపతి పూజ కదండి. ఇదిగోండి పాలవెల్లి పైన అయితే గరికి కూడా వేసుకున్నాను. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి కట్టేసుకున్నామండి. ఇగోండి కుడుములు కూడా చేశానండి ఇయర్ నేనైతే. చాలా బాగా వచ్చాయి.
వినాయకుడికి ఎంతో ఇష్టమంటండి ఈ కుడుములు కూడా. అలాగే అటుకులు బెల్లం కూడా పెట్టుకున్నానండి. 5 రకాల ప్రసాదాలైతే పెట్టేసుకున్నాను. ఇగోండి మా పిల్లలు చేసుకున్న చిన్న బొజ్జ వినాయక అనమాట. అది మట్టి వినాయకులనమాట. ఇంటికి తీసుకొచ్చి వాటికి కలర్స్ వేసుకున్నారండి. ఇగోండి వస్త్రం అనమాట వినాయకునికి. కొబ్బరికాయ కొట్టి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించిందండి పూజ చేసినంతసేపు. పూజ చేసినంతసేపే కాదండి, వినాయక చవితి అంటేనే హ్యాపీ అందరికీ కదా! మన వినాయకుడికి పూజ చేసుకోవచ్చు అని. మాకైతే ఇంట్లో పూజలంటే చాలా ఇష్టం అండి. ముందుకైతే చిన్న పసుపు వినాయకుడిని చేసుకున్నాను. దానికైతే పూజ చేసుకుంటున్నాము. అలాగే మన బజ్జ వినాయకునికి కూడా పూజ చేసుకున్నాము. ఇగోండి ఇది కూడా మట్టి వినాయకుడు అనమాట. మొత్తం మా పిల్లలే కలర్స్ వేసుకున్నారండి. చాలా బాగా వేశారు. దానికి కూడా అది కూడా మట్టి వినాయకేనండి. మేము తీసుకొచ్చి కలర్లు వేసాము. పూజ అయిపోయిందండి. దేవునికి హారతి కూడా ఇచ్చేసామన్నమాట. ఇగోండి ధూపం కూడా వేసుకుంటున్నాము. మా పూజ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నవరాత్రులు అందరూ చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇగోండి మా ఇద్దరు పిల్లలు కూడా నమస్కారం చేసుకుంటున్నారు దేవునికైతే. ఇంతేనండి మా వినాయక చవితి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.